మెగాస్టార్ చిరంజీవి వరుస హిట్లతో టాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. 6 పదుల వయసు దాటిన యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ఎక్కడ ఫ్యాన్స్ ను నిరుత్సాహపరచకుండా స్టోరీ, యాక్షన్, డాన్సుల వంటి విషయంలో ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. చివరిగా వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. కానీ అంతకు మించి అభిమానులు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేందుకు మెగాస్టార్ సిద్ధమవుతున్నారు. అందుకు కాస్త రూటు మార్చి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ పూర్తిగా యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్నారు. యంగ్ అండ్ సక్సెస్ఫుల్ దర్శకులతో ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బింబిసార దర్శకుడు వశిష్ఠతో విశ్వంబర సినిమా చేస్తున్నారు. ఈ సంక్రాంతికే రావాల్సి ఉండింది, కానీ కుదరలేదు. త్వరలో ఈ ఫ్యాంటసీ యాక్షన్ ఫిలిం తో బిగ్ స్క్రీన్ ను షేక్ చేయబోతున్నారు. అయితే ఏ దర్శకులతో ఏ సినిమాలు చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సమ్మర్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమా తెరకెక్కించిన యువ దర్శకుడు మల్లెడి విశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత చిరు నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. విశ్వంబర తర్వాత చిరంజీవి నానితో దసరా సినిమా తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తన ఖాతాలో వరుసగా 8వ హిట్ వేసుకున్న అనిల్ రావుపిడితో కూడా చిరు ఓ సినిమా చేయనున్నారు. ఈ 3 సినిమాల తర్వాత మరోసారి చిరు తన వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీతో కూడా చిరంజీవి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన డాక్ మహారాజ్ సినిమాలో బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేశాడు బాబీ. ఈ సినిమాలో బాలయ్యను చాలా స్టైలిష్ గా చూపించి హిట్ కొట్టాడు. దీంతో ఇప్పుడు మరోసారి బాబీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఇలా వరుసగా యంగ్ డైరెక్టర్లను లైన్ లో పెట్టిన చిరంజీవి మరో క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. సోషల్ మెసేజ్, మంచి కథనంతో డీసెంట్ హిట్ అందుకుంటూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరితో మూవీ చేయబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో వెంకీ అట్లూరి మాటలు ఆసక్తికరంగా మారాయి. మెగాస్టార్ తో సినిమా అంటే సాలిడ్ స్క్రిప్ట్ ఉండాలని, అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా బలమైన కథతో ప్రాజెక్ట్ కి ప్రారంభించాలని వెంకీ అనుకున్నాడని తెలుస్తోంది. అందుకు ఏడాది సమయం పడుతుందని, ఆ తర్వాత బాస్ తో సినిమా పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసిందే. ఈ విషయాన్ని యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పడంతో ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం పెరిగింది. సామాజిక అంశాలతో వెంకీ అట్లూరి చక్కటి సినిమాలను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ తో ఎలాంటి సినిమా చేస్తారనేది మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏది ఏమైనా చిరు నెక్స్ట్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందనే చెప్పాలి.